ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రగతి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి మార్గ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. మంగళవారం 43 డివిజన్లో సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, కొమ్మినేని నగర్ లో మొత్తం 1,79,95,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆర్సీసీ కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులకి నిధులు కేటాయించకుండా కక్షపూరితంగా వ్యవహరించారు. కక్షలు మా లక్ష్యం కాదు, తాను గెలిచిన నాటి నుంచి నేటి వరకు కోట్లాది రూపాయల పనులు పూర్తి చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ప్రసాద్, వీరాంజనేయులు, సాయి తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు పశ్చిమలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, అదేవిధంగా కొమ్మినేని నగర్ లో ఈ రోడ్లు, డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఒక చోట కలవట్టు కూడా అవసరం ఉంటే అక్కడ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 41 లక్షల అంటే మొత్తం మీద 1,79,00,000 రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్ లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్ను వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైన్, 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు, డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని, డ్రైన్స్ లేని పరిస్థితి. దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక, ఏ పనులు శాంక్షన్ కాక, పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79,00,000 కొమ్మినేని కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని సాయిబాబా రోడ్ మెయిన్ రోడ్ ఎప్పటి నుంచో డ్రైన్స్ దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా ఎవరు చేయని పని, అట్లాంటి పని మా ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతూ ఉంది. అది డ్రైన్స్ అందరూ 2 పక్కల డ్రైన్స్ అనమాట. అవి దాదాపు 80 లక్షలు. అయితే ఈరోజు ఒక 40 లక్షలకి శాంక్షన్ చేసి, అది కాంట్రాక్టర్లు వేరవుటానా ఈరోజు ఒక పక్కన పెట్టాము. 2వ కాంట్రాక్టర్ వచ్చినప్పుడు అతను కూడా రెడీగానే ఉన్నాడు. ఈ వర్క్ అయిపోయినాక ట్రాఫిక్ తీరిస్తే అది 2వసారి మొదలు పెడతారు. అది ఒక 80 లక్షలు సాయిబాబా రోడ్ది మొత్తం కూడా. అయితే ఇప్పుడు ఇవాళ 40 లక్షలు శాంక్షన్ చేసాం. అలానే ద్వారకా నగరం, అది కూడా 480 మీటర్ల రోడ్డు, అది పొడవు, అది కూడా 41 లక్షతోటి శాంక్షన్ చేయడం జరిగింది. అలానే కొమ్మినేని నగర్ 1వ లైను, 2వ లైను, 3వ లైను ఇవన్నీ కూడా సీసీ రోడ్లు, డ్రైన్స్ వేయబోతున్నాం. అలానే ఈ రోజు వరకు కొమ్మినేని నగర్ ఫస్ట్ లైన్ వరకు డ్రైన్స్ సిద్ధంగా ఉన్నారు చేయడానికి. అలానే కొమ్మినేని నగర్ 2వ లైన్, 3వ లైన్ కూడా సీసీ డ్రైన్స్, రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి కూడా ఒకటి 49 లక్షలు, ఒకటి 42 లక్షలు శాంక్షన్ అయింది. మొత్తంగా 1,79,00,000 వరకు శాంక్షన్ అయింది. డివిజన్లో అభివృద్ధి పదంలో అందరం కూడా ఎమ్మెల్యే గారు మాకు తోడుగా ఉండి, మేము అడిగిన వెంటనే లెటర్ రాసి శాంక్షన్ చేయించి కమిషనర్ గారి ద్వారా ఫోన్ చేసి కూడా మరీ చెప్పి చేయాలని చేస్తా ఉన్నారు. వారికి ముఖ్యంగా మా అభినందనలు తెలియజేస్తాం.